మనకి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్లాస్టిక్ వాడకం గురించి అయితే మాట్లాడడం జరిగిందనమాట. అయితే మరి మొన్నే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు కదా, మనకి అక్టోబర్ 2 నుంచి ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో కూడా ప్లాస్టిక్ వాడకం అనేది నిషేధించాలని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది కదా. సో మరి దీంట్లో భాగంగానే ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏమని, మరి ఇది ఏదో గవర్నమెంట్ చెప్తే సరిపోదు, మరి ప్రతి ఒక్కరు కూడా, రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ వాడకాన్ని మరి నియంత్రించుకునే విధంగా వాళ్ళ చర్యలు ఉండాలా. సో మరి దీని తర్వాత మీరు అందరూ కూడా ఒకటి అర్థం చేసుకోండి, ఈ ప్లాస్టిక్ కనుక మనం వాడాము అంటే సో దీనివల్ల మనకి చాలా ప్రమాదకరమైన రోగాలు వస్తాయి. సో దాంతోపాటు మన పర్యావరణం కూడా ఏ విధంగా కాలుష్యం అవుతుంది అనేది కూడా మీ అందరూ తెలుసు. సో కాబట్టి మరి ప్లాస్టిక్కి దూరంగా ఉండాలి అని చెప్పేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మరి ప్లాస్టిక్ అంతా పక్కన పెట్టేస్తే మరి మనం వేటిని వాడాలి భయ్యా అంటే దాని గురించి కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని ఆయన చెప్తుంది ఒకటే, పర్యావరణ హితమైనటువంటి క్లాత్, వెదురు, అదేవిధంగా జూట్ ఉత్పత్తులను మీరు వాడుకోండి అని చెప్పేసి ఆయన అయితే మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దాంతోపాటు మరి స్వచ్ఛరథం పేరుతో ప్లాస్టిక్ సేకరిస్తూ దానికి బదులుగా నిత్యావసరాలు ఇస్తున్నాం అని చెప్పేసి అసెంబ్లీలో అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే దీని గురించి మాట్లాడడం జరిగిందనమాట.